తెలంగాణ గ్రూప్ 1కు సంబంధించిన ఫైనల్ జడ్జిమెంట్ అనేది ఈరోజు ఉందన్నమాట. అయితే అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. ఇది ముందుకు సాగుతుందా? లేకపోతే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న వీడియో ఏదైతే ఉందో ఐ కార్డ్‌లో, ఎన్ కార్డ్‌లో ఉంటది చూడండి. సో, దాని ప్రకారము ముందుకు సాగుతుందా? లేకపోతే దాన్ని క్యాన్సిల్ చేస్తారా? అని చెప్పేసి చాలామంది అడుగుతా ఉన్నారండి. సో, నేను పొద్దట్లో ఏదైతే చెప్పానో ఇప్పుడు అదే చెప్తున్నానండి. క్యాన్సిల్ అయ్యే ప్రక్రియ అయితే ఇంతవరకు ఎప్పుడూ కూడా జరగలేదు. ఆల్రెడీ రద్దు చేసినవే మళ్ళీ యాక్సెప్ట్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. డివిజనల్ బెంచ్ రద్దు చేసినవే గ్రూప్ 1 ఒకటి మళ్ళీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే ఏపీలో కూడా గ్రూప్ 2 కూడా ముందుకు కొనసాగించే విధంగా అయితే వీళ్ళు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం అయితే జరిగింది. కలకత్తాది మీరు చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఎవరో ఒక 200 మంది కాపీలు చేసి ఇది చేశారని చెప్పేసి అందరిని అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టలేమని చెప్పేసి దాన్ని కోర్టు కొట్టేయడం జరిగింది ఆ కేసుని. అదే విధంగా ఇక్కడ కూడా జరుగుతుందని చెప్పేసి అందరిలో భావన అనమాట. పాజిటివ్‌గా ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది తప్ప నెగెటివ్‌గా అయితే ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లోను నాకు తెలిసైతే ఇన్ని సంవత్సరాలు. ఇక రద్దయితే మాత్రం ఎవరు చేసేదేం లేదు. సో, ఓవరాల్‌గా అయితే నాకు తెలిసిన దాని వరకు నేను ఇప్పటి వరకు చూసిన పాత కేసులన్నిట్లో కూడా గమనించినట్టయితే మీది ముందుకెళ్ళేదానికే ఛాన్స్ ఉంది తప్ప ఎక్కడ ఆగేదానికి ఛాన్స్ లేదు.